రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి పిలక దశ నుండి ఈనిక దశ వరకు చేరుకుంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా వరికి వివిధ రకాల చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు, మామిడికాయ తెగులు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. వీటిని రైతులు సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. వివిధ ప్రాంతాల్లో వరి పైర్లు ప్రస్తుతం ఈనిక దశకు చేరుకున్నాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు వరి పైరుకు ఆశించాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గి తెగులు, కాండంకుళ్ళు, మామిడికాయ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అధికంగా ఎరువులు వాడటం వల్ల కూడా అగ్గి తెగులు ఆశిస్తుంది. ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకి దశలో వెన్నులో మెడవిరిగి తాలుగింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ తెగుళ్ల నివారణకు రైతులు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాంభద్రరాజు. ఈ దాల్వా సీజన్లో వరి పంటను ఆశించు ప్రధాన సమస్యల్లో అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు, దీన్ని దుబ్బు తెగులు కూడా అంటారు. దాంతోపాటు మామిడికాయ తెగులు. ఈ తెగుళ్ళు కూడా, ఈ మూడు తెగుళ్ళ వలన కూడా వరి సాగుకి ఖర్చు పెరుగుతుంది. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే అగ్గి తెగులు నవంబర్ మాసం నుంచి ఫిబ్రవరి మాసాంతరం వరకు పంటను ఆశించి నష్టం కలగజేసే అవకాశం ఉంది. ఈ తెగులు ముందుగా ఆకు నార్మల్లోని ఆకులను ఆశించి మొదటగా గుండ్రని ఆకారంలో ఉండి వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ ఉండి చల్లని వాతావరణం 20 నుంచి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపల ఉన్నట్లయితే ఈ క్రమంలో తెగులు బాగా వృద్ధి చెంది ఒక మచ్చతో ఇంకో మచ్చ కలిసిపోయి ఆకంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. దూరం నుంచి చూసినప్పుడు తగులుబట్టినట్టుగా కనిపిస్తాయి కాబట్టి దీన్ని అగ్గి తెగులు అంటారు. ఈ తెగులు సాధారణంగా నార్మల్లో కానీ పంటకు కానీ విత్తనాల ద్వారాను, గట్లపై ఉండే కలుపు మొక్కల ద్వారాను మరియు ముఖ్యంగా గాలి ద్వారా సోకి పంటకు నష్టం కలిగిస్తుంది. అధిక నత్రజని వాడిన ప్రాంతాల్లో లేదా పొలాల్లో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెగులు నివారణకు ముఖ్యంగా అందుబాటులో ఉన్న మందుల్లో ట్రైసైక్లోజైన్ అనే మందు అయితే 6 గ్రాములు 10 లీటర్ నీటికి, లేదా ఐసోప్రోథైలైన్ అనే మందు అయితే 15 ml 10 లీటర్ల నీటికి, లేదా కాసుగామైసిన్ అయితే 25 ml 10 లీటర్ల నీటి చొప్పున పిచికారీ చేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మందును మార్చి పిచికారీ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతోపాటు ఈ తెగులు పంట లేటు స్టేజ్లో పొట్ట దశలోని ఈనిక దశలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ దశలో మనకి వెన్ను యొక్క మెడ భాగంలో తెగులు ఆశించినట్లయితే ఆ భాగం కుళ్ళిపోవడం జరుగుతుంది. కుళ్ళిపోయిన భాగం నల్లగా కనిపించడం, కుళ్ళిన భాగం విరిగిపోవడం వల్ల ఆ వెన్ను ఏలాడుతూ కనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో గింజలు సరిగా తయారవక తాలు గింజలుగా కూడా అయ్యే అవకాశం ఉంది. దీని నివారణకు ముఖ్యంగా పొట్ట దశలో ఒకసారి మరియు ఈనిక దశలో ఒకసారి 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిల్లో దీనికి ముఖ్యంగా ట్రైసైక్లోజైన్ అనే మందు బాగా పనిచేస్తుంది. 6 గ్రాములు 10 లీటర్ నీటి చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మెడవిరుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ తెగులు వచ్చిన తర్వాత సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా ముందు జాగ్రత్తగా తట్టుకునే రకాల ఎంపిక కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా మనకు అందుబాటులో ఉన్న MTU 1121, 1153, MTU 1156, అలాగే NDLR 7 రకం, అలాగే నెల్లూరు నుంచి విడుదలైన NLR 34449 అనే రకం ఈ తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. కాబట్టి ఈ రకాలను సాగు చేయడం వల్ల ఈ తెగుల యొక్క ఉధృతిని మరియు నష్టాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. మరి ఇంకా ఈ దాల్వా కాలంలో రెండో ముఖ్యమైన తెగులు దుబ్బు తెగులు లేదా కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు యొక్క కారకం భూమి ద్వారా సంక్రమించే అవకాశం ఉంది. దాంతోపాటు పోయిన సీజన్లో విడిచిన మొదళ్ళు లేదా ఆకుల ద్వారా కూడా సంక్రమించే అవకాశం ఉంది. తెగులు సాధారణంగా పొట్ట దశలో మనకి కనిపించడం జరుగుతుంది. ముందుగా దుబ్బులో 1-2 పిలకలు ఎండిపోవడం జరుగుతుంది. క్రమేపీ దుబ్బులో ఉన్న అన్ని పిలకలు ఎండిపోయి మొక్క పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. తెగులు నిర్ధారించుకోవడానికి పిలకలు చనిపోయిన పిలకలను మనం పీకి చూసినట్లయితే లోపల ఆవగింజ పరిమాణంలో లేదా గసగసాల ఏవైతే గింజలు ఉన్నాయో ఆ పరిమాణంలో
నల్లని శిలీంధ్ర బీజాలు గమనించవచ్చు కాండం చీల్చి చూసినట్లయితే. దాన్ని బట్టి ఈ తెగుల్ని నిర్ధారించవచ్చు. తెగులు సోకిన తర్వాత మందులు పిచికారీ చేసినా సరే అంత ఉపయోగం ఉండదు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఊడ్చిన 30 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి హెక్సాకొనజోల్ అనే మందు అయితే 2 ml లీటర్ నీటికి, లేదా వాలిడామైసిన్ అయితే 2 ml 1 లీటర్ నీటికి, దాంతోపాటు టెబుకొనజోల్ 25 EC ఫార్ములేషన్ అయితే 2 ml, అదే 38 SC ఫార్ములేషన్ అయితే 1.5 ml 1 లీటర్ నీటి చొప్పున ఊడ్చిన 30 రోజులకి 60 రోజులకి పిచికారీ చేసినట్లయితే సమస్యాత్మకంగా కాండం కుళ్ళు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. దీంతోపాటు గట్లపై ఉన్న కలుపు మొక్కలు పూర్వ పంట యొక్క అవశేషాల ద్వారా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వేసవదుక్కు చేయడం ద్వారా ఈ తెగులు చాలా వరకు కూడా నివారించే అవకాశం ఉంది. మరి మూడో ముఖ్యమైన తెగులు మనకి మానికాయ తెగులు. మానికాయ తెగులు సాధారణంగా గింజ పాలు పోసుకునే స్టేజ్లో మనం గమనించవచ్చు. గింజలు ఏవైతే ఉన్నాయో అవి బూజు కింద మారి క్రమేణా శిలీంధ్ర బీజాల యొక్క సముదాయంతో మనకు కనిపిస్తాయి. ముందుగా ఆరెంజ్ రంగులో ఉంటుంది, తర్వాత క్రమేణా ఆకుపచ్చ రంగుకి నల్లగా మనకి మారి మానికాయలు కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క స్టార్టింగ్ స్టేజ్ మనం చెప్పుకోవాలంటే పొట్ట దశలో మన మొక్క లోపలికి ప్రవేశించి క్రమేణా వృద్ధి చెంది పాలు పోసుకునే స్టేజ్లో మనం గమనిస్తూ ఉంటాం. సో దీని నివారణకు, మానికాయ తెగులు నివారణకు పొట్ట దశలో ఒకసారి, ఈనిక దశలో ఒకసారి 2 సార్లు కార్బెండిజం అనే మందు అయితే 1 గ్రాము 1 లీటర్ నీటి చొప్పున, లేదా ప్రొపకొనజోల్ 25 EC మనకి 1 ml 1 లీటర్ నీటి చొప్పున 2 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే మానికాయ తెగులను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. మండే ఎండల్లో దప్పికను తీర్చి శరీరాన్ని చల్లబరిచే మృదు మధురమైన పండు పుచ్చ. పుచ్చకాయను కలింగర, తర్బూజా అని కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తేలిక నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలల్లో పుచ్చను అధికంగా సాగు చేస్తున్నారు. సాధారణంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని పుచ్చను విత్తుతారు. ఈ పంటకు సంవత్సరమంతా డిమాండ్ ఉండడంతో రైతులు అన్ని సీజన్లోనూ సాగు చేస్తున్నారు. అయితే అధిక దిగుబడిని పొందాలంటే నాణ్యమైన విత్తనంతో పాటు మేలైన యాజమాన్యం చేపట్టాలి. మరి సాగు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మండుటెండల్లో ఉష్ణతాపాన్ని దరిచేరనివ్వని మృదుమధురమైన పండు పుచ్చ. శరీరాన్ని చల్లబరచడమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు పుచ్చపండు సొంతం. అందువల్ల వేసవిలో పుచ్చకాయలకు యమ డిమాండ్ ఉంటుంది. ఈ గిరాకీని అందిపుచ్చుకునేందుకు చాలా మంది రైతులు దఫదఫాలుగా పుచ్చను సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటకు వైరస్ అధికంగా ఆశిస్తుండడంతో రైతులు రసాయన మందులను అధికంగా వాడుతున్నారు. దీనివల్ల పండ్ల నాణ్యత తగ్గిపోయి ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. కాబట్టి పుచ్చ సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి వేణుగోపాల్. పుచ్చ తోట పెట్టుకోవడానికి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే మార్చి మాసం అనుకూలము. ఈ యొక్క పుచ్చ పెట్టాలనుకున్న వాళ్ళు మనకు 3 రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయంటే ఈ రకాలు. ఒకటి క్యాప్సూల్ రకము, అలాగే పచ్చ రకం ఉండి దాని మీద చార్లు కలిగి ఉంటుంది, అలాగే బాగా నలుపు పచ్చలో కూడా మనకు పుచ్చ అందుబాటులో ఉంటుంది. ఎకరానికి వచ్చేసి మనకు 1 kg విత్తనం వరకు మనము ఈ యొక్క నాటుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మనము ముఖ్యంగా నీళ్లు నిల్వని తోటలో మనకు చేలలో పెంచడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ యొక్క పుచ్చని ఎంచుకునే విషయంలో ముఖ్యంగా రైతులు వారి యొక్క మార్కెట్కి అనుగుణంగా ఏ యొక్క పుచ్చ రకాలు అయితే మార్కెట్లో పోవడానికి అవకాశం ఉంటుందో ఆ యొక్క విత్తనాలను ఎంచుకోవడం ముఖ్యము. అదేవిధంగా మనకు ఈ యొక్క పుచ్చ పెట్టుకునే రైతులు ఎవరైతే ముందుగా డిసెంబర్ నుంచి కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది, డిసెంబర్ జనవరిలో కూడా ఆ యొక్క రైతులు ముఖ్యంగా మనకు గమనించినట్లయితే మనకు ఈ మధ్యకాలంలో పెట్టిన రైతులందరూ కూడా ఎవరైనా సరే ఈ యొక్క 2 ఆకుల దశలో పుచ్చ ఉన్నట్లయితే లీటర్ నీటికి బోరాన్ 1 గ్రాము, అదేవిధంగా 4 ఆకుల దశలో ఉన్నట్లయితే లీటర్ నీటికి 1 గ్రాము బోరాన్ కలుపుకొని పిచ్చివేసినట్లయితే మనకు ఎక్కువగా పూత ఎక్కువగా పిందె కట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పిందెలు పడ్డ తర్వాత కూడా మనకు నీళ్లు తడి అనేది ఆ కాయక ఆనకుండా చూసుకున్నట్లయితే మనకు కాయ మీద మచ్చ ఏర్పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీనిలో ఎక్కువగా మనకు మార్కెట్లో ఉండే షుగర్ బేబీ కానీ, షాకార్ కానీ, అలాగే అపూర్వ కానీ ఈ యొక్క రకాలు ఎక్కువగా మనకు ప్రాముఖ్యంలో ఉన్నవి. అదేవిధంగా మనకు కొన్ని అర్క జ్యోతి వెరైటీ కూడా మనకు ఐహెచ్ఎల్ నుంచి కూడా మనకు
ఎక్కువ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులు వారి యొక్క మార్కెట్కి అనుగుణంగా ఏ యొక్క రకాలు అయితే సూటబుల్గా ఉంటాయో వాటిని ఎంచుకోవడం ముఖ్యము. ఈ యొక్క మొక్కలు నాటుకున్న తర్వాత ఒక 10 రోజుల తర్వాత మనకు ఎక్కువగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క తెల్లదోమ కానీ రసం పీల్చే పురుగులు ఏవైతే గమనించినట్లయితే మనకు ఫిప్రోల్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 2 ml కలుపుకొని పిచ్చినట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి బెడద నుంచి మనము నివారణ పొందవచ్చును. ఈ యొక్క కాయ పరిమాణం పెరగడానికి రైతులందరూ కూడా పొటాషియం నైట్రేట్ మందును కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని పిచికాసినట్లయితే మనకు కాయ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీటి ఎద్దలు లేకుండా చూసినట్లయితే మనకు ఆ కాయ నాణ్యతను దెబ్బతినకుండా ఉంటుంది. పుచ్చ ప్రారంభంలో నీటి అవసరం ఎక్కువగా ఉన్నా కాయ తయారయ్యే దశలో ఎక్కువ నీరు అందించకూడదు. నీరు ఎక్కువైతే కాయ పగుళ్లు సంభవిస్తాయి. బోరాన్ లోపం వల్ల కూడా కాయలు పగిలే అవకాశముంటుంది. అందువల్ల పుచ్చపాదులు 2 నుంచి 4 ఆకుల దశలో 1 గ్రామ్ బోరాక్స్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తున్నారు. చలి వాతావరణంలో బూడిద తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా 1 మిల్లీలీటర్ ట్రైడిమార్ఫ్ లేదా 1 మిల్లీలీటర్ డైనోకాప్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తక్కువ కాలపరిమితి గల పుచ్చ రకాల్లో విత్తిన 20 రోజులకు పూత మొదలవుతుంది. 30 రోజుల నుంచి కాయ ఏర్పడటం మొదలవుతుంది. 50వ రోజు నుంచి కాయ కోత మొదలవుతుంది. కాబట్టి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది. ఏడాది పొడవునా సాగులో ఉండే కూరగాయ పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండుమిరపను ఖరీఫ్, రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటు వల్ల రైతులు ఎకరాకు 12 నుండి 20 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. పచ్చిమిరపలో అధిక దిగుబడికి తోడ్పడే యాజమాన్యం, చీడపీడలను అధిగమించేందుకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు. ఎండుమిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండుమిర్చి పంట 2 నుంచి 5 కోతల్లో పూర్తవుతుండగా పచ్చిమిర్చిలో 15 నుండి 20 కోతలు తీస్తున్నారు. పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంతమంది రైతులు మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి మిగతా పంటను ఎండుమిరప కోసం వదులుతున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం. పచ్చిమిరపలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా దీని పంటకాలం 6 నుండి 7 నెలలు. అయితే డ్రిప్ ఏర్పాటు చేసి పాలీమల్చింగ్ ద్వారా సాగు చేసి మేలైన యాజమాన్యం పాటించినప్పుడు పంటకాలం 250 నుంచి 280 రోజుల వరకు కొనసాగి రైతులు మంచి లాభాలు సాధించే అవకాశం ఏర్పడుతోంది. పచ్చిమిర్చి పంటలో నాటిన 90 రోజుల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రతి వారం కాయకోతలు జరపాల్సి ఉంటుంది. దీనివల్ల పూత ఎక్కువ వచ్చి దిగుబడి పెరుగుతుంది. మొదటి 3 కోతల్లో ఎకరాకు 3 నుండి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా తరువాత ప్రతి కోతలో 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. ప్రస్తుతం రైతులు ఎకరాకు 12 నుండి 18 టన్నుల పచ్చిమిర్చి దిగుబడి సాధిస్తున్నారు. పచ్చిమిర్చి మార్కెట్ రేట్లలో ఒడిదుడుకులు అధికంగా ఉన్నా కిలోకు సరాసరిన 20 రూపాయల ధర లభిస్తే రైతుకు ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మంచి లాభాలను అందించే ఈ పంటలో కాయకోతకు కూలీల అవసరం అధికంగానే ఉంటుంది. కనుక చాలా మంది రైతులు శ్రమ చేయగలిగిన స్థాయిలో ఎకరం నుండి 3 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. పచ్చిమిర్చిలో రసం పీల్చు పురుగులు, వైరస్ తెగుళ్ల సమస్య అధికంగా ఉంటుంది. రైతులు సమయానుకూలంగా యాజమాన్యం చేపడితే ఆశించిన ఫలితాలు చేతికందుతాయని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. మనకి ఈ మధ్యకాలంలో కూరగాయల సాగుతో పాటు పచ్చిమిర్చి సాగు అనేది విరివిగా అవుతుంది. సాంకేతిక యాజమాన్య పద్ధతిని చేపట్టినట్టయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం పరిశీలిస్తే రకాల ఎంపికలో కూడా ముఖ్యంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో పచ్చిమిర్చి కోసం అయితే మన ఆచార్య అంజరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయినటువంటి రకాల్లో 2 రకాలు మనం చెప్పుకోవచ్చు.
ఒకటి G4 అంటే భాగ్యలక్ష్మి అనే రకం అంటారు. అదేవిధంగా LCA 353 అనే రకం కూడా ఇదైతే 20 నుంచి 25 రోజుల ముందే కాపుకి వస్తుంది కాబట్టి రైతులకి ముందుగా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకం కూడా వేసుకోవచ్చు. అయితే ఇందులో మనం విత్తన మోతాదుకు వచ్చేసరికి ఏంటంటే సూట్ రకాలైతే 600 గ్రాములు ఎకరానికి సరిపోతుంది. అదే సంకర జాతి రకాలైతే 120 గ్రాముల వరకు మనకి ఎకరానికి సరిపోతుంది. వీటికి ట్రైసోడియం ఆర్థోపాస్పేట్ అనే మందుతో అంటే 1 కేజీ విత్తనానికి 1 గ్రాము చొప్పున కానీ కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళ బారి నుంచి రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా నారుమళ్ళు తయారీ కూడా చాలా ప్రాధాన్యం ఇందులో. 6 ఇంచీలు ఎత్తుగా నారుమడి తయారు చేసుకోవాలి. ఈ నారుమళ్ళను కూడా 10 నారుమళ్ళుగా తయారు చేసుకోవాలి. ఈ విస్తీర్ణాన్ని 10 సెంట్ల విస్తీర్ణాన్ని 10 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు చెప్పున చిన్న చిన్న మడుల్లాగా చేసుకోవచ్చు. లేదు అంటే 10 అడుగుల పొడవు 4 అడుగులు వెడల్పు చెప్పున చిన్న చిన్న నార్మల్గా చేసుకుని ఎత్తే నార్మల్గా చేసుకొని మెత్తగా వర్మి కంపోస్ట్ కానీ మెత్తగా చివికిన పశువుల ఎరువు కానీ వేసుకొని ఈ విత్తనాన్ని వెదజల్లుకొని పైబాటు గడ్డి కప్పేసి నీళ్ళు చిలకరించినట్టయితే వారం రోజుల మొక్క బయటకు వస్తుంది. దాన్ని జాగ్రత్తగా మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నార్మల్గా సస్యరక్షణ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వేరుకుళ్ళు బాగా వస్తుంది కాబట్టి ఈ వేరుకుళ్ళు నివారణ కోసం 3 గ్రాముల కాప్రాక్సి క్లోరైడ్ లేదా రిడోమిల్ ఎంజెడ్ అని ఉంటుంది. రిడోమిల్ ఎంజెడ్ అనేది అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ వేరుకుళ్ళని సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రధాన పొలంకి వచ్చేసరికి ఏంటంటే పొలం తయారీ అంటే మెత్తగా కనీసం 3 నుంచి 4 దుక్కులు మెత్తగా దుక్కులు చేసుకోవాలి. పొలం ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది. ఈ ప్రధాన పొలంలో నేలలు ఏంటంటే అనుకూలంగా ఆమ్లత్వం కానీ క్షారత్వం కానీ లేకుండా మురుగునీరు పోయే స్వభావం కలిగినటువంటి బంకతో కూడినటువంటి నేలలు అయితే బాగా అనుకూలంగా ఉంటుంది మిరప సాగుకి. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చేసరికి ఏంటంటే పశువుల ఎరువు తప్పకుండా ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఆఖరి దుక్కులో కలిపి వేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే మనకి ఈ ఎక్కువగా చీడపీడలు అంటే ముఖ్యంగా తెగుళ్ళు వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఉంటున్నాయో ఒక 2 కేజీల ట్రైకోడర్మా పౌడర్ని 90 కేజీలు బాగా చివికిన పశువుల ఎరువు అదేవిధంగా 10 కేజీల వేప పిండిని కలుపుకొని ఒక వారం రోజులు నీళ్ళలో ఆరబెట్టుకున్న పిండిని ఆఖరి దుక్కులో కానీ మనం వేసుకుని కలిపి దున్నినట్టయితే ఈ శిలీంధ్ర బారిని పడకుండా పంటను సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి సూట్ రకాలైతే 120 కేజీల నత్రజని 24 కేజీల భాస్వరం 48 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా హైబ్రిడ్ రకాలకు వచ్చేసరికి 50% అధికంగా అంటే 180 కేజీల నత్రజని అలాగే 36 కేజీల భాస్వరం 72 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. అంటే ఎకరానికి 250 కేజీల నత్రజని అంటే యూరియా పడుతుంది. అదేవిధంగా సూపర్ ఫాస్ఫేట్ వేస్తే 250 కేజీలు సూపర్ ఫాస్ఫేట్ లేదా డిఏపి వేసినట్టయితే 80 కేజీలు డిఏపి పడుతుంది. అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాస్కి వచ్చేసరికి ఏంటంటే 120 కేజీల వరకు ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాస్ పడుతుంది. అయితే దేన్ని ఎప్పుడు వేసుకోవాలనుకునే దృష్టిలోకి వచ్చేసరికి ఏంటంటే మొదట భాస్వరం ఎరువు మొత్తంగా మొదటి దుక్కులను వేసుకోవాలి. అదేవిధంగా 1/4 వంతు ఎరువుని నత్రజని ఎరువుని 1/2 వంతున పొటాష్ ఎరువుని ఆఖరి దుక్కులో వేసుకొని కలిగి దున్నట్టయితే ఈ మొదటి దశలోనే మొక్కలకి బాగా ఎరువులు పోషకాలు అందడానికి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా నత్రజని ఏంటంటే మొక్క ఎదుగుదలకు అవసరం ఉంటుంది. అలాగే భాస్వరం వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి కలుపు యాజమాన్యానికి వచ్చేసరికి ఏంటంటే 25 నుంచి 30 రోజుల వయసులో ఉన్న నారును నాటుకోవాలి. ప్రధాన పొలంలో నాటే ముందు 24 గంటల నుంచి 48 గంటల ముందుగా పెండిమిథిలైన్ అనే మందుని 1 లీటర్న్నర ఎకరానికి 200 లీటర్లు కలుపుకొని ఎకరానికి మనం పిచికారి చేసుకున్నట్టయితే అన్ని రకాల గడ్డి కలుపును రానివ్వకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా నాటిన తర్వాత 25 నుంచి 30 రోజుల వయసులో గడ్డి జాతి కలుపుని అంటే తుంగ గరికి చిప్పిర వంటి గడ్డి జాతి కలుపుని 25 నుంచి 30 రోజుల్లో క్వైజలోపాపితాల్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సమగ్ర పోషక యాజమాన్యం పచ్చిమిర్చి పంట ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఊతంగా నిలుస్తోంది. ఇటు చీడపీడల బెడద ఎక్కువ, ప్రధానంగా రసం పీల్చు పురుగుల బెడద వల్ల తోటల్లో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముంది. ముఖ్యంగా ఆకుముడత తెగుళ్లను సకాలంలో అరికడితే వైరస్ను పూర్తిగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త. మనకి చీడపీడల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఆకుముడత పురుగు రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది మిరపలో. ముఖ్యంగా ఆకుముడత పురుగు. ఆకుముడత అంటే ముఖ్యంగా పై ముడత అంటాం. అంటే పై ముడత తామర పురుగుల వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ పై ముడత అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మిరపలో మనం సాధారణంగా గమనిస్తే. దీని నివారణ కోసం ముందు జాగ్రత్త చర్యగానే ఈ నారుని 1 లీటర్ నీటికి 10 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 10 గ్రాముల కార్బెండజం చొప్పున కలుపుకొని
ఒక నారుమడి ఉడక ముందు నారుని ఒక 12 నుంచి 24 గంటల కాలం ఉంచినట్టయితే నెక్స్ట్ రోజు కానీ మనం నాట్లు వేసుకున్నట్టయితే తప్పకుండా ఈ రసం పీల్చే పురుగు బెడద నుంచి కనీసం 20 నుంచి 25 రోజుల వరకు దాన్ని నివారించుకోవచ్చు. దీని నివారణ కోసం పిప్రోనిల్ అనే మందుని, అంటే రీజెంట్ అని మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని అయితే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా అంతర్కృషి చేస్తున్నప్పుడు కూడా ఈ పిప్రోనిల్ గుళికలను ఎకరానికి 10 కేజీలు చొప్పున మనం అంతర్కృషి చేసేటప్పుడు కూడా, అంటే నాగలతో దున్నేటప్పుడు నాగల సాలుల్లో వేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగు, ముఖ్యంగా ఈ తామర పురుగు బెడదను నివారించుకోవచ్చు. ఇంకొక పురుగు ఏంటంటే మనకి ఈ రసం పీల్చే పురుగుల్లో నల్లి కూడా, ఎర్ర నల్లి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ నల్లి రావడం వల్ల ఏంటంటే ఇందాక చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా ఆకులు కిందకి ముడుచుకొని ఉంటాయి, పైకి కాకుండా కిందకి ముడుచుకొని ఉంటాయి. అదేవిధంగా ఈ నెల అంటే పైకి కొద్ది పొడవుగా సాగి ఉంటుంది కాబట్టి దీని నివారణ కోసం ఏంటంటే నీటిలో కరిగే గంధకం 1 లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఎర్రనల్లి బారి నుంచి కూడా పంటను రక్షించుకోవచ్చు. ఇంకా అసలైన విషయం ఏంటంటే పొగాకు లద్దె పురుగు అనేది చాలా తీవ్రంగా మనకి వ్యాపిస్తూ ఉంటుంది. ఎసిపేట్ అనే మందుని కానీ 1.5 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఉధృతిగా ఎక్కువగా ఉన్నట్టయితే లార్విన్ థయోడికార్బ్ అనే మందు దొరుకుతుంది. అదైతే 1 గ్రాము, లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు కూడా మనకి మార్కెట్లో ఫేమ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇటువంటి పేర్లతో దొరుకుతుంది. అదైతే 1 లీటర్ నీటికి 0.3 ml, అంటే ఎకరానికి 60 మిల్లీలీటర్లు చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా ఈ పురుగులన్నింటికి కూడా మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చాలా ప్రాధాన్యం. తామర పురుగుల నివారణ కోసం నీలిరంగు అట్లు, అంటే పసుపు గ్రీజుతో పూసినటువంటి పసుపు నీలిరంగు అట్లు కానీ పెట్టుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల నుంచి రక్షించవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకొని అధిక దిగుబడులు సాధిస్తారని కోరుతున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మరీ కలుసుకుందాం.